ఆ వర్గాలకు నేను చేస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది రేపు వాళ్ళు పొలిటికల్ గా రేపు ఇంకొక రకంగా డైవర్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మనం చూడాల్సింది ఏంటంటే రేపు స్థానిక ఎన్నికలు రేపు అక్టోబర్ 10వ తేదీ తర్వాత లేదా అక్టోబర్ 3వ తేదీ తర్వాత ఏపీలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాటి ఎన్నికలకు సంబంధించి ఆయా వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేయాలా అనేటువంటి కోణంలో ఈ నిర్ణయం రాజకీయంగా కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ యొక్క కమిట్మెంట్ కానీ వాళ్ళు మేనిఫెస్టో లేదా చెప్పాము అంటున్నారు. సో ఆ రకంగా కూడా ఆయన ముందుకు పోతున్నట్టుగానే మనం చూడాలి. రామ్నాథ్ గారు చిన్న సవరణ అండి సార్. ఇది మీరు చెప్పినట్టుగా 50% పెంచకూడదని సుప్రీంకోర్టు తీర్పు సార్. కాకపోతే నేను అడుగుతున్నాను సార్, బీసీల మీద ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒక పని చేయాలి. అది సెకండ్ రౌండ్ లో మీరు మాట్లాడరు. సెకండ్ రౌండ్ ఒక చిన్న పాయింట్ నేను ఇచ్చేస్తాను సార్. సో 50% రిజర్వేషన్ బీసీలకు రావాలని చెప్పి పార్లమెంట్ లో మేము ప్రైవేట్ బిల్లు పెట్టున్నాం సార్. సో వీళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు. ఎన్డీఏ కూడా తెలుసు గవర్నర్ దగ్గరికి పోతాయి, అక్కడ పోతాయి, అన్ని పెండింగ్ ఏ వ్యవస్థలో శేఖర్ రెడ్డి గారు ఏ వ్యవస్థల్ని టచ్ చేస్తే పనులు కావో ఆ వ్యవస్థలన్నింటినీ మీరు గాని టీడీపీ గాని ఇంకా ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా టచ్ చేస్తాయి. తెలుసు 50% దాటకూడదని. సరే జనాలకి ఇప్పుడు సినిమా 3 గంటలండి, మొదల్లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎట్లాగా? సో నడవాలి. ఇదంతా మీరు చేశారు ఆ డ్రామాలు, ఎవరైనా చేస్తారు. సో మాట కట్ట కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళాం. కార్తీక్ గారు, ఈ బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ద్వారా వైసీపీ బోల్తా పడినట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు బోల్డంత గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్నారు. అది కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అయిందని మనం భావించవచ్చునా? వాసు గారు, మీకు ఖమ్మంపాటి శిరీష గారికి, శేఖర్ రెడ్డి గారికి, లోక్నాథ్ గారికి, 9 ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఎందుకో నేను సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు శేఖర్ రెడ్డి గారు ఇందాక పర్సనల్ గా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అది తగ్గించుకుంటే మంచిది. ఎవరికి రాజకీయ విశ్లేషకులు వస్తే శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీరు కూడా సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు కన్ఫైన్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్. కార్తీక్ మీరు మాట్లాడండి. కార్తీక్ సబ్జెక్ట్ రండి. మీరు దాన్ని కార్తీక్ మీరు దాన్ని పొడిగించమాకండి, సబ్జెక్ట్ లోకి వచ్చారు. శేఖర్ రెడ్డి మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి, కార్తీక్ మాట్లాడతారు. కార్తీక్ మాట్లాడండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు బీసీలకి లోకల్ బాడీలో రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా అమలు కావాలంటే, కోర్టు తీర్పులకి ఇబ్బంది లేకుండా అమలు కావాలంటే లోకల్ బాడీ రిజర్వేషన్ ని లోకల్ గానే అమలు చేయాలి. ఈ ఫార్ములా మధ్యప్రదేశ్ లో తీసుకున్నారు. అంటే జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఆ జిల్లాలో అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్టేట్ మొత్తం ఒక యూనిట్ గా తీసుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా. కానీ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఆ జిల్లా జనాభా ఆధారంగా అక్కడ బీసీలకి ఎంత ఇవ్వచ్చు, ఎస్సీలకి ఎంత ఇవ్వచ్చు, ఎస్టీలకి ఎంత ఇవ్వచ్చు అన్నదాన్ని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా ఉంది. అక్కడ ట్రైబల్ ఏరియా చాలా ఎక్కువ, అక్కడ ఎస్టీలకి అవసరం. తర్వాత అదే మన యువతలకు వచ్చినప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇటు అర్బన్ ప్రాంతం మీదకి వచ్చినప్పుడు అక్కడ బీసీలు చాలా ఎక్కువ, అక్కడ బీసీలకి చాలా ఎక్కువ అవసరం. సో ఎక్కడ ఎస్సీ జనాభా ఉన్నారు, ఏ జిల్లాలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నారు, ఎక్కడ బీసీ జనాభా ఎక్కువ ఉన్నారు, దాన్ని బట్టి అక్కడ లోకల్ రిజర్వేషన్ జిల్లా కేటగిరీగా ఇస్తే బాగుంటది అనేటువంటిది అది ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో చేశారు, సక్సెస్ఫుల్ గా అయింది. అలాంటి ఫార్ములాను తీసుకురావడం ద్వారా కోర్టు తీర్పులు కూడా ఇబ్బంది లేకుండా 50% క్యాప్ దాటకూడదు. 50% దాటాలి అంటే తమిళనాడు రాష్ట్రం లేక రాజ్యాంగ సవరణ లేక 9th షెడ్యూల్లో చేర్చబడాలి. అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఎందుకు సాధ్యం కాదండి? ఇబ్బంది లేకుండా ఎందుకు సాధ్యం కాదు? అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మనమేగా మొత్తం 4 ఇంజన్లు సాధ్యం. 4 ఇంజన్లు అయినా ఇప్పుడు బీజేపీ దాన్ని అంటే తేనె తొట్టును కదిలించుకున్నట్టే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా డిమాండ్ ఉంది. మనకు అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కనీసం ఇదన్నీ ఇస్తే నయం కదా. అలా మాట్లాడచ్చు కదా ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం. మనకు అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు రావాల్సింది చాలా రాలేదు. సో అలాంటప్పుడు కనీసం ఇది ఇస్తే బీసీలకి సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఇలా చేస్తే రిజర్వేషన్ అనేది ఎట్లుంటదంటే అండి సెన్సిటివ్ ఇష్యూ చాలా. కాబట్టి అందుకే సెన్సిటివ్ ఇష్యూని అడ్రస్ చేయడానికి. కాబట్టి దాన్ని కేంద్రం గోక్కోవాలి అనుకోదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా కొద్ది ప్రెజర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా సాధ్యం కాదు. కానీ తెలంగాణలో జరిగిన మైనస్ ఏంటంటే స్టేట్ వైడ్ గా ఒక బీసీ రిజర్వేషన్ పాలసీని తీసుకొని ఇప్పుడు బీసీ వచ్చి ఒక చోట అది ఒక ఊర్లో అయితే బీసీ లేరట, అక్కడ బీసీ పోయింది రిజర్వేషన్ కిందకి.
అక్కడ ఏం చేశారు, ఒకే ఒక్క కుటుంబం ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్టీ తరపున నిలబెట్టారు ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళని. సో అలాంటి పరిస్థితులు తెలంగాణలో మనం చూసాం, కొన్ని గ్రామాల్లో చూసాం. సో ఆ ఇబ్బంది లేకుండా చూడాలి. అందులో నేనేమంటానంటే బీసీలో కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. బీసీ అనేది ఒకే సామాజిక వర్గం కాదు, అనేక సామాజిక వర్గాలు. 132 కులాలు ఉన్నాయండి బీసీల్లో, 132 కులాలు ఉన్నాయి. అవును అవును అవును. కాబట్టి మీకు ఒక విషయం అన్ని చెప్పమంటారా, కులాలకు న్యాయం- ఇంతవరకు అన్రిప్రజెంటెడ్ సామాజిక వర్గం ఒకటి ఉంది, కర్పూరి ఠాకూర్ గారి సామాజిక వర్గం, బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఒక్క పార్టీ కూడా కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలేదండి. మంత్రుల్లాగా పోయారు మీరు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అరాచకం కదా అది. అవును, అదే అది ఆ పాయింట్ లో వస్తున్నాం. మీకు కరెక్ట్ చెప్పారు వాసు గారు. చాలా బీసీలో ఉన్నటువంటి ఎంపీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఈనాటికి రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలేకపోతున్నారు. వాళ్ళకు కూడా న్యాయం కల్పించేలాగా అదే ఈ అమలు అలా ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం. రెండోది, ఇందాక చెప్పినట్టుగా మండల కమిషన్ సిఫార్సులు చాలా క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా మండల కమిషన్ సిఫార్సును అమలు చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాకపోతే ఎన్టీ రామారావు గారు ముందుకు వచ్చి మండల కమిషన్ సిఫార్సు ప్రకారం వాళ్ళు కోరినంత కాకపోయినా 20% రిజర్వేషన్ స్టార్ట్ చేశారు బీసీలకి. బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది బీసీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ నుంచి తయారయ్యారు. ఇందాక లోక్నాథ్ గారు చెప్పినట్టు చాలా చిన్న లోక్నాథ్ కాదండి, కైండ్లీ కరెక్ట్ రామ్నాథ్ గారు, కైండ్లీ లిసన్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, సారీ రామ్నాథ్ గారు. హైదరాబాద్ లో మనం తలసాని శ్రీనివాస్ యాదవ్ చూస్తాం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగినటువంటి బీసీ నాయకుడు. ఇప్పుడు చాలా పెద్ద నాయకుడు, ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగాడు. అలాగే కరీంనగర్ పోతే గంగూరి కమరాకరు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఎర్రనాయుడు కుటుంబం, ఇప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, తర్వాత అయ్యన్న పాత్రుడు, తర్వాత యనమల రామకృష్ణుడు, చాలా మంది అనేక మంది చాలా మంది ఉన్నారు. అది నిజమే, ఎన్టీఆర్ కల్పించిన అవకాశం, అందులో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు, నిర్వివాదాంశమైన అంశం, ఆయన్ని హెయిల్ చేయాల్సి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. ఈ డిఎస్సికి సంబంధించి కూడా నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు మండలిలో. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూసి శిరీష్ గారి దగ్గరికి సత్యనారాయణ గారు మాట్లాడారు. మరి అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సి చర్చించిన తర్వాత తెలియదని చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సి మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు దేశం పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కదా, అక్కడ చర్చించిన ప్రజలు కదా, అక్కడ వచ్చి రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం అంటే ప్రజల మీద ఎంత పెద్ద ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సి పిలుస్తాము, బిఎస్సిలో డిసైడ్ చేసి పిలిచారు. అధ్యక్ష ఇప్పుడు 4 రోజులు అసెంబ్లీ ఇంకో 2 రోజులు పొడిగించండి, బిఎస్సిలో పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకు ఉందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సి 4 రోజులు ఎన్ని పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసి బిఎస్సిలో సరే మేము ఏమి ఇచ్చామో అధ్యక్ష జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఉన్నాడు మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకి వెళ్ళి డిఎస్సి గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా అవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరవండి. రైట్. సురేష్ గారు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, వాళ్ళు రైజ్ చేసినప్పుడు మీరు మాట్లాడలేదు అండ్ యూ కన్వీనియంట్లీ దాన్ని పక్కనే తప్పించారు. ఆయన ఇంకోటి అవసరమైతే 2 రోజులు సమావేశాలు పెట్టండి, మాట్లాడండి. మండలిలో మాట్లాడటానికి మీకున్న మొహమాటాలు ఏంటి? కూటమికి మీకు కూడా బాగా మంచి స్ట్రెంగ్త్ ఉంది, మేధో సంపన్నులు ఉన్నారు, మాట్లాడగలిగిన దక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడచ్చు కదా. ఒకసారి అలా గట్టిగా లేచి మేము 14 సార్లు డిఎస్సి పెట్టామంటే సరిపోదుగా, 70 మంది విశేష ప్రతిభావంతులకి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అనేది కదా వాళ్ళు అడుగుతుంది. దాని మీద సమానం చెబితే అయిపోయింది. మీరు ఎంబడే అంటారు అజయ్ జైన్ మాట్లాడారు కదా అని. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే ఆయన కెమిస్ట్రీ రాసి వచ్చారు అజయ్ జైన్ గారు, ఆ రోజు చూశారు కదా ఏం మాట్లాడింది.
మాసు గారు, ముందుగా నేను ఈ డిఎస్సి టాపిక్ లోకి వెళ్ళడానికి ముందు ఇంతకు ముందు శేఖర్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసి నేను డిఎస్సి టాపిక్ లోకి వెళ్తాను, ఎందుకంటే అది నా బాధ్యత. రెండవది, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని క్రాస్ టాక్ చేయొద్దని చెప్పండి. ఆయన క్యాలిక్యులేషన్స్ చెప్పారు కదా, మేము ఇంతమందికి ఇచ్చాం అంతమందికి ఇచ్చామని. ప్రజెంట్ గతంలో చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారి దగ్గర నుండి ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ మంత్రి, ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నాం, ఆయన ఆదిరెడ్డి భవానీ గారు, కెల్లా అప్పలనాయుడు గారు మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీని చేసినటువంటి ఘనత టీడీపీది. ఇకపోతే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేసినటువంటి నాగరాజు గారు కర్నూలు ఎంపీ. ఇకపోతే కొల్లు రవీంద్ర గారు, సవితమ్మ, ఇంకా ఇలాగ మేము ఎవరికి వీళ్ళందరూ నేను చెప్పిన దేవేంద్ర గౌడ్ గారు, పంచమర్తి అనురాధ్ గారు, యనమల రామకృష్ణుడు గారు, ఒక్క నిమిషం సార్. ఆయన క్యాలిక్యులేషన్స్ చదివారు కదా, నేను చదవాల్సిన బాధ్యత నాకు ఉంది సార్. నాకు 2 నిమిషాల టైం వస్తాం. డిఎస్సీ ప్రతిదీ ఫేస్ చేస్తుంది మేము. నాటకాల బోటకాల ర్యాలీలు జరుగుతుంది వాళ్ళు, కాబట్టి డిఎస్ టాపిక్ వస్తాం. వీళ్ళందరి పేర్లు చదివేస్తారా 83 నుంచి ఇప్పటిదాకా? నా ప్రశ్న వినండి, 83 నుంచి ఇప్పటిదాకా వీళ్ళందరి పేర్లు చదువుతారా? మనం విడిగా మాట్లాడుకుందాం అండి దాని గురించి. 83 కాదు సార్, క్యాలిక్యులేషన్స్ బీసీలకు మేము ఏం చేసామనేది చదువుతాం. ఆయన చదివితే ఇచ్చారు కదా టైం, మేము కూడా చదవాలి కదా. మీరు మాట్లాడిన తర్వాత ఆయనకి ఇచ్చింది, ఆయనకేమి మీ ముందర ఇవ్వాలా? గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన తర్వాత ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు. ఆయన కంప్లీట్ గా బీసీల గురించి మాట్లాడే అర్హత మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినంత వరకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి 2025 నుండే నేను చెప్తున్నాను, క్లుప్తంగా చెప్పండి మీరు ఏం చేశారు, క్లుప్తంగా చెప్పండి. 19 వరకు మాకు అవకాశం 2025 నుండి 26 వరకు చేసాము. 47,456 కోట్లు 2026 నుండి 27లో 51,021 కోట్లు బీసీ సంక్షేమానికి మేము కేటాయించాం సార్. రానున్న 5 ఏళ్లలో 1,05,00,000 మంది బీసీ అభివృద్ధికి ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసాం. ఇకపోతే 2024 నుండి 25లో 1977 కోట్లతో 1,33,849 మందికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేశాం. అందులో ప్రభుత్వ సబ్సిడీ 897 కోట్లు. ఇకపోతే చేనేతలకు 50 ఏళ్ళకి 4,000 పెన్షన్. డిపార్ట్మెంట్ సరేనండి, అవన్నీ మీరు మిమ్మల్ని కాదంటల్లా, మన సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. చెప్పారు మీరు చెప్పారండి, నేను కాదంటల్లా. మీరు చేసిన ఇప్పుడు అవన్నీ మీరు నాకు పంపించండి, పైన స్క్రోలింగ్ వేయిద్దాం. మీరు నాకు పంపించండి, పైన స్క్రోలింగ్ వేయిద్దాం. మీరు తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు. మీరు మాట్లాడిన తర్వాత ఆయన కౌంటర్ మాట్లాడారు, మీరు ముందర మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మాట్లాడుకొని మొదలెట్టిండే మీరు, ఆయన సమానం చెప్పాడు. వైసీపీ పాలన 76 మంది బీసీల హత్యకు గురయ్యారు, 750 మంది తప్పుడు కేసులు పెట్టారు. అవి మళ్ళీ మాట్లాడుకుందామండి. డిఎస్సీ ని మీరు ఎవాయిడ్ చేయడానికి ఇదంతా చెబుతున్నట్టుంది. డిఎస్సీ గురించి మాట్లాడండి, మీరే మాట్లాడండి. డిఎస్సీ గురించి డిఎస్సీ గురించి మీరే మాట్లాడండి. ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయరు, మీరే మాట్లాడండి. గతంలో వైసీపీ వాళ్ళు ఒక్క డిఎస్సీ ఒక్క టీచర్ పోస్ట్ అయినా రిక్రూట్ చేశారా, దానికి సమాధానం చెప్పండి. రెండవది, వాళ్ళకున్న సమస్య స్పోర్ట్స్ కోటా గురించి చెబుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి వీళ్ళు చెప్పినటువంటి పర్సన్స్ కి ఎందుకు రాలేదో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏ రీజన్స్ తో వాళ్ళకి జాబ్ రాలేదో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినే పేషెన్స్, చెప్పుకునే టైం మీరు ఇస్తే నాకు. డిఎస్సీ గురించి మాట్లాడిన ఆవిడ మాట్లాడిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడిన తర్వాతే మాట్లాడండి ప్లీజ్. ఐ వోంట్ ఎలో, మీరు మాట్లాడండి. సార్ ఇంకో అరగంట పెంచండి చర్చ అంటున్నాను సార్, అంతే. చెప్పనియండి డిఎస్సీ మీద. ఇప్పుడు ఆవిడ ఏదో చెబుతారు, మన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దానికి కూడా సమానాలు కావాలి నాకు. ఒకటి సార్, మీరు వాళ్ళకు పోస్టులు ఎందుకు రాలేదు అని చెప్తున్నారు. ఒక్కొక్కరుగా నేను చెప్తాను, కనీసం ఒక 5 ప్రస్తావిస్తాను. ఏకాంబరం గారు చిత్తూరు జిల్లా సాంఘిక శాస్త్రం, ఆయన కేటగిరీ ర్యాంక్ బీసీడీ, మెరిట్ ర్యాంక్ 185. ఎందుకు రాలేదు? జిల్లాలోని 118 ఎస్ఏ సోషల్ స్టడీస్ ఖాళీల్లో బీసీడీ వర్గానికి కేటాయించినవి కేవలం 7 పోస్టులు. ఇందులో మొదటి 5 పోస్టులు 114వ ర్యాంక్ తో కట్ ఆఫ్ అయిపోయాయి. మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 139,906 ర్యాంకులతో సాధించిన దివ్యాంగుల కోటాకు దక్కాయి. ఇకపోతే 2వ షేక్ నజీమున్, వైఎస్ఆర్ కడప జిల్లా జీవశాస్త్రం, కేటగిరీ అండ్ ర్యాంక్ బీసీఈ, మెరిట్ ర్యాంక్ 43. బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ ర్యాంక్ బీసీఏ. ఇంకా ఎంతమంది ఉన్నారండి లిస్ట్ లో? 5 చదువుతానండి. 5 చెప్పారు కదా. నా ప్రశ్న ఒకటి ఉంది, 5 చెప్పారు, ఓకే. ఇవన్నీ మీరు జస్టిఫైడ్ గా చెప్పారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అదేదో జూడో అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్ లో 38 మంది, ఇంకోటి సాఫ్ట్ బాల్ నుంచి ఒక 38 మంది, మొత్తం కలిపి 70+ తెచ్చుకున్నారు.
వీళ్ళందరూ విశేష ప్రతిభావంతులు. వీళ్ళు ఏంటంటే మరి వీళ్ళకి ఏం మెడల్స్ వచ్చినాయో, వీళ్ళకి ఇచ్చిన అసోసియేషన్లు ఏంటనే దానికి సంబంధించి క్లారిటీ ఇంతవరకు ఇవ్వట్ల. వాళ్ళు అడుగుతున్నది అదే. ఇప్పుడు 16,000 మందికి అన్యాయం జరిగిందనే మాట నేను అంగీకరించను. 16,000 ఆ 70-80 మందో లేకపోతే 100-150 మంది దగ్గర వీళ్ళు ఎక్కువనే ఉంది. దాన్ని అడ్రస్ చేస్తే పోయింది. జార్ఖండ్లో ఏం చేశారండి, మొత్తం ఎగ్జామే రద్దు చేసి దాని ద్వారా జరిగిన నియామకాలు కూడా రద్దు చేసింది అక్కడ ఉన్న గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం. మీరు ఇక్కడ ఎగ్జామ్ రద్దు చేయకల్లా ఆ 70 నుంచి 100 మందికి వరకు జరిగిన అనామలీని అడ్రస్ చేస్తే సరిపోతుంది. వైసీపీ రాజకీయ పార్టీగా రక్ష మాట్లాడచ్చు, బట్ సామాన్య జనం అడుగుతున్నది ఏంటంటే అడ్రస్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఆ 70 విశేష ప్రతిభావంతులు ఉన్నారు కదా, అంతకు మించి విశేష ప్రతిభావంతులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కాదని విశిష్టని వదిలేసి విశేష ప్రతిభావంతులకి మాత్రమే ఎందుకు ఈ రకంగా ఎనామలీస్ ద్వారా వాళ్ళని గుర్తించారు? రేపు పొద్దున ఆ ఉద్యోగ స్పోర్ట్స్ కోటాలో చేరి వెళ్ళే టీచర్లు వాళ్ళు బోధించే పాఠ్యాంశాలు ఏంటి? అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? సెలక్షన్ లిస్ట్ దగ్గర ఆగిపోయారు, మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ 70 మంది వరకేనండి. నేను మిగిలిన మొత్తం 16,000 మంది గురించి నేను అడగట్లా. ఒకటి వాసు గారు, ఇక్కడ ప్రభుత్వము గతంలో ఆ పోస్టులు ఇచ్చి అన్నాళ్ళైంది, వీళ్ళు మొదలు పెట్టింది ఎప్పుడు? ఇంకొకటి ఇక్కడ వాళ్ళ సంగతి వదిలేండి, టాపిక్ వాళ్ళ సంగతి తీస్తుంది. మీరు జనం అడుగుతున్నారు, జనానికి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. వైసీపీ వచ్చేసి ఒక కళ్ళబొల్లి. అందుకనే అంటున్నా వాళ్ళ సంగతి వదిలేయండి అంటున్నా. వైసీపీ ఎందుకు? వాళ్ళ 11 సీట్లతోటి ఎక్కడో ఉన్నారు, వాళ్ళ సంగతి వదిలేయండి. అనుమానాలు, అపోహలు సృష్టిస్తే ప్రతి దానికి ప్రతిరోజు ఆన్సర్ చేయడానికి కూర్చోలేదు ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఆయన కళ్ళ ముందు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, వాటిని సమస్యలు పరిష్కరించాలి. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు ఆయన. అలాంటిది ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో ఏ రోజు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ నుండి ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నటువంటి పరిస్థితి, ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు తగిలించినటువంటి పరిస్థితి. సబ్జెక్ట్ లోకి రండి, మీరు మళ్ళీ ఎలాబరేట్ చేయొద్దు. నేను అడుగుతున్నది ఆ 80 మంది వరకు చెప్పండి. దీనికి రిలేటెడ్ ఉందండి. ఆ 78-80 మంది గురించి చెప్పండి, అంతవరకే చెప్పండి. ఎన్నిసార్లు వివరణిస్తారండి? అవకతవకలు ఉంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. వివరణ ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెడితే అయిపోయేదానికి. వాటి నుండి రద్దు చేస్తారు మీరు అన్నట్లు. కాదండి, రద్దు చేయమని కూడా అట్లా మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. మరి మాకు అవకతవకలు జరిగితే మేము గ్రీవెన్స్ ఎందుకు పెడతాం? వాళ్ళ కోసం స్పెషల్ గా గ్రీవెన్స్ ఎందుకు పెడతాం? అవకతవకలే జరిగితే జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చినప్పుడు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతుంది కదా, మనం కూడా ఏదో చేద్దామని చెప్పి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి తిరగటానికి, జనాల్లో తిరగటానికి ఏ వంక సవాలు ఎక్కడ సరే. నా 80 మందికి సంబంధించి సమానం చెప్పండి. ఆ 80 మందికి సంబంధించి సమానం చెప్పండి. ఆర్ యూ రెడీ టు ఆన్సర్ ఆర్ నాట్? మేము చెప్పక్కర్లేదు అని అనుకుంటే మేము చెప్పమండి అని చెప్పేయండి, అయిపోయింది. ఆయన దగ్గర పోతా. సార్ నేను చెప్పమని చెప్పేయండి. ఆ 80 మంది విశేష ప్రతిభావంతులకు సంబంధించి చెప్పండి చాలు. నేను అదే అడుగుతున్నా అండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కాదండి, గ్రౌండ్ రియాలిటీ అంటే చెప్పండి అంటున్నా. 16,000 మంది గురించి నేను మాట్లాడుతున్నా, 80 మంది గురించే మాట్లాడుతున్నా. 80 మంది గురించే మాట్లాడుతున్నా నేను. జరిగింది నిష్పక్షపాతంగా, అంతే తప్ప ఇక్కడ నిష్పక్షపాతంగా జరిగింది. శేఖర్ రెడ్డి గారు మీరు ఇంకా ఎందుకు గోల్ చేస్తారు? నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పారు కదా ఆవిడ 100%. క్లుప్తంగా. ఓకే అండి, కాసేపు మీరు చెప్పింది నిజం అనుకుందాం. ఆయన ఏం చెబుతారు ఏందో. సార్, నిష్పక్షపాతంగా జరిగి ఉంటే, ఏ తప్పు జరగకపోతే మేము నోటిఫికేషన్ రద్దు చేయమన్నట్ల సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. భయం ఏంటి? నేరుగా అడుగుతున్నాం సార్. నిష్పక్షపాతంగా జరిగి ఉంటే, మీరు మాట్లాడారు, ఆగండి, మీరు నేను మాట్లాడండి. నిష్పక్షపాతంగా జరిగి ఉంటే, ఎలాంటి ఇబ్బంది లేకపోతే మేమేం నోటిఫికేషన్ రద్దు చేయమనట్లేదే. సిబిఐ దర్యాప్తు కోరుకుంటున్నాం. వెంటనే గ్రూప్ 1 అన్నారు, మేమేమన్నా రెండింటి మీద అయ్యిండయా అంటున్నాం. టైం కూడా అయిపోయింది శేఖర్ రెడ్డి గారు. టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, సీరియస్ ఇది సంగతి. ఏంటంటే బీసీలకు సంబంధించి తెలుగుదేశం విసిరిన పాచిక, తెలుగుదేశం అధినేత విసిరిన పాచికతోటి వైసీపీ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. ఒక్కసారిగా ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ చేసుకుంటూ వచ్చిన ఒక ఎకో సిస్టమ్ని డిస్మాంటిల్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో